So good morning, dear students. So today we will learn about the Beer-Lambert's law and its deviations. Today we will learn about the Beer-Lambert's law and its deviations. So according to the we know that Beer-Lambert's law is actually this is one of the important law that actually governs the absorbance of radiation by organic molecules or some other inorganic molecules also. So manaki Beer-Lambert's law actually that studies the relation between the absorbance and the concentration and also the length of the absorbing medium. Beer-Lambert's law ఏం చేస్తున్నామా Beer-Lambert's law ద్రావణంలోని ద్రావితం యొక్క శోషణ మరియు మనం తీసుకున్న శాంపిల్ హోల్డర్లో దాని యొక్క లెంత్ను కూడా మనం లెంత్ని బట్టి కూడా అబ్జర్వెన్స్ ఏ విధంగా మారుతుంది అనేది Beer-Lambert's స్టడీ చేస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి అకార్డింగ్ టు Beer-Lambert's law మనకి ది రిలేషన్ ఈజ్ log I0/I ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎప్సిలాన్ ఇంటూ C ఇంటూ L. Beer-Lambert's law ప్రకారం ఏంటమ్మా log I0/I ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ C ఇంటూ L అంటే ఫస్ట్ స్లైడ్లో మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు మనకి వాట్ ఈజ్ I0, what is I0 and what is I and what is epsilon and what is C and what is L each other first of all. Okay, so manaki what is I0? Actually I0 is nothing but that is the intensity of the incident light. మనం ఏదైతే లైట్ను మనం శాంపిల్ మీద పంపిస్తున్నామో దాని యొక్క తీవ్రత అనమాట, ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ అనమాట, ఇన్సిడెంట్ లైట్. ఓకే, I ఈజ్ నథింగ్ బట్ I ఈజ్ ద లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది శాంపుల్ సొల్యూషన్. I అనేది ఏంటమ్మా I అనేటమ్మా I ఈజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది శాంపుల్ సొల్యూషన్. శాంపుల్ సొల్యూషన్ నుంచి బయటకు వచ్చిన లైట్ యొక్క ఇంటెన్సిటీ అనమాట. ఓకే, సో log I0/I దట్ మీన్స్ intensity of the light, that is intensity of the incident light minus intensity of the transmitted light. Generally this is nothing but the absorption. Okay, the difference between these two intensities, that is nothing but absorption. Okay, so ఇక్కడ రిలేషన్లో చూపించాను చూడండి. అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు log I0/I ఏంటంటే అబ్జార్ప్షన్ అంటారు దీన్ని, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ C ఇంటూ L. ఓకే, సో ఎప్సిలాన్ సపోజ్ సమ్ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనుకోండి, అంటే అబ్జార్బెన్స్ ఈజ్ ప్రొపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే మనకు ద్రావణంలోని ద్రావతం యొక్క గాఢతకి అనులోమానుపాతంలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ది అబ్జార్బెన్స్ ఈజ్ ఆల్సో ప్రొపోర్షనల్ టు ది length of the absorbing cell. అంటే మనకి అబ్జార్బింగ్ సొల్యూషన్ మన సొల్యూషన్ తీసుకుంటున్నామా, ఒక సొల్యూషన్ ఏం చేస్తాం, ఒక కువెట్లో తీసుకుంటాం, జస్ట్ టెస్ట్ ట్యూబ్లా ఉంటుంది అనమాట. అటువంటి దాన్ని దాంట్లో తీసుకుంటున్నాం, దాని యొక్క లెంత్ అనమాట, దాని పొడవు అనమాట, దానికి కూడా ప్రొపోర్షనల్ ఉంటుంది. మోర్ ఈజ్ ద లెంత్, మోర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ది లైట్, సో మోర్ ఈజ్ ద అబ్జార్బెన్స్ అనమాట. సో అబ్జార్బెన్స్ ఎలా ఉంటుంది, మనకి అబ్జార్బింగ్ మీడియా యొక్క లెంత్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఓకే, అట్ ది సేమ్ టైం కాన్సన్ట్రేషన్, విత్ ఇంక్రీజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి, దట్ లీడ్స్ టు ది మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. ఓకే, సో దానివల్ల కూడా మనకి అబ్జార్బెన్స్ పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి Beer-Lambert's law అనేది ద స్టడీస్ ది రిలేషన్ బిట్వీన్ ది అబ్జార్బెన్స్ అండ్
కాన్సన్ట్రేషన్, అబ్జార్బెన్స్ అండ్ లెంత్ ఆఫ్ ది అబ్జార్బింగ్ మీడియం. ఈ రెండిట్లకి మధ్య రిలేషన్ని స్టడీ చేస్తుంది అనమాట. సో మనం సింపుల్గా బీర్ లాంబర్ట్స్ని ఎలా చెప్పచ్చు మనం? అబ్జార్బెన్స్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎల్ అనమాట. ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎల్. దట్ మీన్స్ అబ్జార్బెన్స్ అనేది దట్ ఈస్ ప్రపోర్షనల్ టు, అంటే గాఢతకి అనులోమానుపాతం ఉంటుంది. అట్ ది సేమ్ టైము మనకి సొల్యూషన్ యొక్క శాంపిల్ హోల్డర్ ఉంది కదా, దాని యొక్క పొడవు, దాని లెంత్ కూడా అది అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం చెప్పచ్చు అనమాట. సో మనకి log I0/Iని దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది అబ్జార్బెన్స్ అంటాం కదా, దిస్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ అని కూడా అంటారు, ఓడి అంటారు అనమాట. దీన్ని మనం ఏమంటామా? ఓడి అంటాం, ఆప్టికల్ డెన్సిటీ. log I0/Iని మనం ఏమంటాం? ఆప్టికల్ డెన్సిటీ, ఓడి అంటాం అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ అంటే అన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, సి అంటే ఏంటి? ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ అనమాట. దీన్ని మోల్స్ పర్ లీటర్ తెలియజేస్తుంది జనరల్గా మనకి. Ca is nothing but concentration of the solution. L is nothing but the path length of the solution. మన సొల్యూషన్ యొక్క పాత్ లెంత్ అనమాట. వాట్ ఈజ్ ఎప్సిలాన్ ఇయర్? అసలు ఎప్సిలాన్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ఎప్సిలాన్? ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ దట్ ఈజ్ స్పెసిఫిక్ టు ది సొల్యూట్ టు బి డిటర్మైన్డ్. ఎప్సిలాన్ అనేది మనకి ఒక కాన్స్టెంట్ అమ్మ. ఆ కాన్స్టెంట్ దేని మీద ఆధారపడుతుంది? అది మనం తీసుకున్న సొల్యూషన్ ఉంది కదా, ఆ సొల్యూషన్లో సొల్యూట్ యొక్క స్వభావాన్ని బట్టి అది మారుతుంది అనమాట ఎప్సిలాన్ అనేది. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, ఎప్సిలాన్ అనేది మారుతుంటుంది అనమాట. ఓకే, సో ఎప్సిలాన్ మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ మోలార్ అబ్జార్బిటివిటీ ఆర్ మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ అంటారు. మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఆర్ మోలార్ అబ్జార్బిటీ ఆర్ మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ అని మనం అంటాం అనమాట. ఓకే, సో దీని యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైతే సొల్యూషన్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో, ఏదైతే సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం డిటర్మైన్ చేస్తున్నామో, ఏదైతే సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం డిటర్మైన్ చేస్తున్నామో, ఆ సొల్యూట్ మనం దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ కింద తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని 1 మోలార్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, దాని మాలిక్యులర్ వెయిట్ తెలిస్తే మనం ఏం చేస్తాం? దాన్ని 1 మోలార్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ 1 మోలార్ సొల్యూషన్ను యొక్క కాన్సన్ట్రేషన్, అబ్జార్బేషన్ ముందు మెజర్ చేసుకుంటాం అనమాట. సేమ్ కువెట్లో తీసుకుని మనం సేమ్ శాంపిల్ హోల్డర్లో తీసుకుని దాని యొక్క అబ్జార్బెన్స్ మెజర్ చేస్తాం అనమాట. అదే మోలార్ అబ్జార్బిటివిటీ ఆర్ మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ ఆర్ మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అని కూడా అంటాం. దీన్ని ఎప్సిలాన్తో తెలియజేస్తాం. ఒక రిలేషన్లో మనం ఏ అని కూడా దీన్ని ఒకసారి స్మాల్ ఏతో కూడా కొన్ని రిలేషన్స్లో దీన్ని తెలియజేస్తాం. ఏదైనా పర్లేదు, ఎప్సిలాన్ జనరల్గా మనకి కొంచెం ఎక్కువగా వాడి ఈ లెటర్ అనమాట, సింపుల్ అనమాట. ది మోలార్ అబ్జార్బిటీ ఎప్సిలాన్ ఈజ్ ఎ కాన్స్టెంట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఎందుకంటే మనకి 1 మోలార్ సొల్యూషన్, ఒక సొల్యూట్కి 1 మోలార్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటే దాని యొక్క అబ్జార్బెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట ఇంకా. ఓకే, సో ది మోలార్ అబ్జార్బిలిటీ ఎప్సిలాన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫర్ ఏ పర్టికులర్ కాంపౌండ్ అట్ ఎ గివెన్ వేవ్ లెంత్. ఒక గివెన్ వేవ్ లెంత్ దగ్గర మోలార్ అబ్జార్బిలిటీ అనేది ఒక పర్టికులర్ కాంపౌండ్కి కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ది మోలార్ అబ్జార్బిలిటీ ఎప్సిలాన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫర్ ఏ పర్టికులర్ కాంపౌండ్ అట్ ఏ గివెన్ వేవ్ లెంత్. గివెన్ వేవ్ లెంత్ దగ్గర మనకి అది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఈ బీర్ లాంబర్ట్స్ని మనం స్టడీ చేయొచ్చు అనమాట. బీర్ లాంబర్ట్స్లో సింపుల్గా మనం ఈ విధంగా స్టడీ చేయొచ్చు. ఇటమ్మా, వాట్ ఈస్ బీర్ లాంబర్ట్స్లో? log I0/I is equal to ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎల్. సో దీన్ని బట్టి మనకి ఎప్సిలాన్ ఈజ్ కూడా ఏమవుతుంది? A/C ఇంటూ ఎల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఎల్ అనేది యాక్చువల్గా దీన్ని మనం అంటే 1 సెంటీమీటర్ అంటే ఆ క్యువెట్ యొక్క ఆ లెంత్ మనకి దాన్ని ఆ పాత్ లెంత్ మనం
కాన్స్టెంట్గా ఉంటుంది, అది మనం అంతమంది మార్చాం కదా దాన్ని. ఆటోమేటిక్గా ఎల్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. జనరల్గా అది 1 సెంటీమీటర్ ఉంటుంది అనమాట. ఓకే, ఎల్ ఈజ్ ఫిక్స్డ్. ఇఫ్ ఎల్ ఈజ్ ఫిక్స్డ్ దెన్ ది ఓన్లీ వేరియబుల్ ఈజ్ ది ఓన్లీ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. అది ఒక్కటి మాత్రమే, దాన్ని బట్టి మాత్రమే అబ్జర్బెన్స్ అనేది మారుతుంటుంది. ఎల్ కూడా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఇంకేమవుతుంది, ది అబ్జర్బెన్స్ ఓన్లీ దట్ వ్యారీస్ విత్ ది కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకే, ది అబ్జర్బెన్స్ ఓన్లీ దట్ వ్యారీస్ విత్ ది కాన్సన్ట్రేషన్ బట్టి మాత్రమే అబ్జర్బెన్స్ అనేది మనకి మారుతుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా బీ లాంబర్ట్స్లో మనం స్టడీ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఒకసారి టర్మ్ చూద్దాం. అంటే వాట్ ఈజ్ I0? I0 ఈజ్ నథింగ్ బట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్. ఓకే, వాట్ ఈజ్ I? ది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది శాంపిల్ సొల్యూషన్. ఓకే, వాట్ ఈజ్ OD? OD ఈజ్ నథింగ్ బట్ log I0/I. దిస్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వెన్స్ అనమాట. దాన్ని మనం ఏం చేస్తాం, ఓడి కింద ఆప్టికల్ డెన్సిటీ కింద మనం చెప్తాం అనమాట. ఓకే, C ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. L ఈజ్ నథింగ్ బట్ పాత్ లెంత్ ఆఫ్ ది సొల్యూషన్. జనరల్గా 1 సెంటీమీటర్ కింద తీసుకుంటాం అనమాట. కాన్సన్ట్రేషన్ దట్ ఈస్ యూజువల్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ మోల్స్ ఫర్ లీటర్ అనమాట. ఎప్సిలాన్ ఈజ్ నథింగ్, వాట్ ఈజ్ ఎప్సిలాన్? ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ మోలార్ అబ్జర్బిటివిటీ కోఎఫిషియంట్ అనమాట. మోలార్ అబ్జర్బిటీ కోఎఫిషియంట్ అనమాట. ఈ విధంగా మనం దాన్ని చెప్పచ్చు అనమాట. ఓకే, సో మోలార్ అబ్జర్బిటీ అంటే మనకి ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ విచ్ ఈజ్ మెజర్డ్ ఫర్ 1 molar సొల్యూషన్ ఆఫ్ ది సొల్యూట్ టు బి డిటర్మైన్డ్. మనం ఏదైతే సొల్యూట్ ఉందో దాన్ని 1 molar సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుని దాని అబ్జర్బెన్స్ మెజర్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ మోలార్ అబ్జర్బిటీ ఎప్సిలాన్. దీన్ని ఎప్సిలాన్తో తెలియజేస్తాం. దీన్ని మనం ఏం చేస్తాం, దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫర్ ఏ స్పెసిఫిక్ కాంపౌండ్ ఎట్ ఎ గివెన్ వేవ్ లెంత్. ఓకే, ఈ విధంగా మనం చెప్పచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అని కూడా అంటే ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్, అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఏ విధంగా మనం పిలవచ్చు అనమాట. ఓకేనా. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ది వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది బీ-లాంబర్ట్స్ లా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది బీ-లాంబర్ట్స్ లా. బీ-లాంబర్ట్స్ లా యొక్క లిమిటేషన్స్ ఏంటి అంటే దానికి అంటే అది అన్ని వేళలా పనిచేస్తుందా? లిమిటేషన్స్ నథింగ్ బట్ అది అన్ని సమయాల్లో అన్ని వేళలా పనిచేస్తుందా? పనిచేయదు. ఓకే, ఇట్ హ్యాజ్ ఇట్స్ స్పెసిఫిక్ లిమిటేషన్స్. దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. ఆ పరిమితుల ఆధారంగానే బీ-లాంబర్ట్స్ లా అనేది మనకి పనిచేస్తుంది అన్నమాట. ఓకే, బీ-లాంబర్ట్స్ లాకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితుల ఆధారంగా అనేది పనిచేస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ ది బీ-లాంబర్ట్స్ లా. బీ-లాంబర్ట్స్ లా కొన్న లిమిటేషన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ-లాంబర్ట్స్ లాకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే మనకి బీ-లాంబర్ట్స్ లా ఈజ్ ఓన్లీ బీ-లాంబర్ట్స్ లా that is applicable for monochromatic radiation. Beer-Lambert's law applicable for monochromatic radiation. What is monochromatic radiation? A single wavelength radiation అన్నమాట. సింగిల్ వేవ్ లెంత్ అనమాట. ఒకే విధమైన వేవ్ లెంత్ కలిగి ఉండాలన్నమాట ఆ రేడియేషన్ మొత్తం కూడా. అటువంటి వాటికి మాత్రమే బీ-లాంబర్ట్స్ లా వర్తిస్తుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ పాలిక్రోమాటిక్ రేడియేషన్ అంటే మోర్ దెన్ 1 వేవ్ లెంత్స్ ఉంటే ఆ రేడియేషన్లో జనరల్గా ఇది వర్తించదు. ఓకేనమ్మా. డివియేషన్ ఫ్రమ్ బీ-లాంబర్ట్స్ లా may occur if monochromatic radiation is not used. మోనోక్రోమాటిక్ రేడియేషన్ కానీ మనం యూజ్ చేయకపోతే we will expect deviation. మనం డివియేషన్ వస్తుంది అనమాట. బీ-లాంబర్ట్స్ లా నుంచి డివియేషన్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్.
అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బీ లాంబర్ట్స్ లా ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ మోనోక్రోమాటిక్ రేడియేషన్. సో deviation from B-Lambert's law may occur if monochromatic radiation is not used. మోనోక్రోమాటిక్ రేడియేషన్ కానీ మనం యూజ్ చేయకపోతే, సింగిల్ వేవ్ లెంత్ ఉన్న ఒకే విధమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని కానీ మనం వాడకపోతే బీ లాంబర్ట్స్ నియమం వర్తించదు. ఓకేనమ్మా, ఒకే విధమైన తరంగ దైర్ఘ్యం కలిగిన కాంతిని మనం ఉపయోగించకపోతే బీ లాంబర్ట్స్ నియమం వర్తించదు. ఓకే, ది నెక్స్ట్ థింగ్ ఈజ్ ది అబ్జార్బింగ్ మీడియం ఈజ్ హోమోజీనియస్. అబ్జార్బింగ్ మీడియము హోమోజీనియస్గా ఉండాలన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, హోమోజీనియస్గా ఉండాలన్నమాట. అటువంటిప్పుడు మాత్రమే బీ లాంబర్ట్స్లా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, అబ్జార్బింగ్ మీడియం హోమోజీనియస్గా ఉండాలి. హోమోజీనియస్గా లేకపోతే ఏంటి, హీట్రోజీనియస్గా ఉంటే ఇట్ విల్ కాజ్ ది స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ని స్కాటర్ చేస్తుంది అనమాట. ఓకే, సమ్ ఆఫ్ ది లైట్ ఈస్ స్కాటర్డ్. సో దెర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది అబ్జార్బెన్స్, అంటే అబ్జార్బెన్స్కి ఇన్సిడెంట్ లైట్కి మన ట్రాన్స్మిట్ లైట్కి మధ్య తేడా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా లైట్ స్కాటర్ అయిందనుకో, సో ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ ఏం చేయాలి, దాన్ని కూడా మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అదంతా అక్కడ కష్టం కాబట్టి హోమోజీనియస్ సొల్యూషన్కి మాత్రమే మనకి బీ లాంబర్ట్స్ లా అనేది వర్తిస్తుంది. హీటరోజీనియస్ సొల్యూషన్ వల్ల ఏమవుతుంది, అందులో ఉన్న పార్టికల్స్ జనరల్గా ఏమవుతాయి, సాలిడ్, ఇప్పుడు సపోజ్ సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, అదేమవుతుంది, దే కాజెస్ ది స్కాటరింగ్ ఆఫ్ లైట్ని స్కాటర్ చేస్తాయి అన్నమాట. దానివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఏంటి మనకి, deviation from B-Lambert's law may occur if monochromatic radiation is not used. This is important. Next thing etama, the absorbing medium is homogeneous. That should be homogeneous. It should not be heterogeneous. అప్పుడు మాత్రమే మనకి ఇది వర్తిస్తుంది అనమాట, మనకి ఇది పనిచేస్తుంది అనమాట. హీటరోజీనియస్ అయితే ఏం చెప్పాను, దట్ కాజెస్ ది స్కాటరింగ్ ఆఫ్ ది లైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బీ లాంబర్ట్స్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ సొల్యూషన్స్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. అతి తక్కువ గాఢత కలిగిన ద్రావణాలకు మాత్రమే బీ లాంబర్ట్స్ నియమం వర్తిస్తుంది. చూడండి, పైన ఉంది పాయింట్ చూసారా, బీ లాంబర్ట్స్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ సొల్యూషన్స్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. బీ లాంబర్ట్స్ నియమం అనేది అతి తక్కువ గాఢత కలిగిన ద్రావణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు అంటే ఎటువంటి వాటికి అంటే వాట్ ఈస్ ద ఐడియల్ కాన్సన్ట్రేషన్స్ అంటే జనరల్గా మనకి యూజువల్లీ ది ఐడియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ లెస్ దెన్ 10 millimole ఉండాలన్నమాట. లెస్ దెన్ 10 millimole ఉంటేనే మనకి జనరల్గా బీ లాంబర్ట్స్లా వర్తిస్తుంది అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ది సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 millimole? ఓకే, మనకి 10 millimole కన్నా ఎక్కువ ఉంటే జనరల్గా ఏమవుతుంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో బీ లాంబర్ట్స్ ప్రకారం ఏంటమ్మా, ది సొల్యూషన్ షుడ్ బి వెరీ లో కాన్సన్ట్రేషన్ అనమాట, తక్కువ కాన్సన్ట్రేషన్ అనమాట. బీ లాంబర్ట్స్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ సొల్యూషన్స్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. అతి తక్కువ గాఢత కలిగిన
ద్రావణాలకు మాత్రమే ఈ యొక్క బీర్-లాంబర్ట్స్ నియమం వర్తిస్తుంది. ఎక్కువ కాన్సన్ట్రేషను, గాఢత ఎక్కువ ఉంటే బీర్-లాంబర్ట్స్లా వర్తించదు. దీనికి బీర్-లాంబర్ట్స్లా వర్తించడానికి అంటే పర్ఫెక్ట్గా పనిచేయాలంటే మనకి ఐడియల్ కాన్సన్ట్రేషన్ ఎంతమ్మా గాఢత? దట్ ఈజ్ 10 millimole, లెస్ దెన్ 10 millimole ఉండాలన్నమాట. లెస్ దెన్ 10 millimole ఉంటేనే మనకి అది కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. గ్రేటర్ దెన్ 10 millimole when the solute concentration is greater than 10 millimole ఏమవుతుంది మనకి బీర్-లాంబర్ట్స్ సరిగ్గా పనిచేయదు. బికాస్ at higher concentration of 10 millimole the analyte begins to behave differently, so due to interactions with the solvent and other solute molecules. జనరల్గా ఏమవుతుంది మనకి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషను 10 millimole కన్నా ఎక్కువ ఉందనుకో ఏమవుతుంది, ఎనలైట్ మనం ఏదైతే ఎనాలిసిస్ చేస్తున్నామో ఆ అణువులు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. మళ్ళీ ఏం చేతంటే ది అండర్గోస్ ఇంటరాక్షన్ విత్ సాల్వెంట్ అండ్ అదర్ సొల్యూట్ మాలిక్యూల్స్ తోటి, సాల్వెంట్ మాలిక్యూల్స్ తోటి, ద్రావణం అణువులతోటి, అయితే దానికి సంబంధించిన ద్రావిత అణువులతోటి ఏమవుతాయి, అది ఇంటరాక్ట్ అయ్యి ఏమవుతుంది, మేబీ దే కాజ్ అదర్ స్పీసెస్ అనమాట, వేరే వాటి కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. చెప్పాను కదా, ఎప్పుడైతే మాలిక్యూల్ యొక్క దాని యొక్క నైజాన్ని కోల్పోయిందో, అణువు దాని యొక్క నైజాన్ని కోల్పోయిందో, లేకపోతే వేరే ఎంతో ఇంటరాక్ట్ అయిందో, దానికి ఎలక్ట్రానిక్ లెవెల్స్లో మనకి మార్పు కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్లో మార్పు కలిగిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది దాని యొక్క అది ఇంతకుముందు ఏ వేవ్లెంత్ దగ్గర అయితే అది అబ్జార్బెన్స్ చూపించిందో అక్కడి నుంచి డివియేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అందుచేత ఏమవుతుందంటే మనకి ది ఇంటరాక్షన్స్ విత్ ది సాల్వెంట్ అండ్ అదర్ సొల్యూట్ మాలిక్యూల్స్ జనరల్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే ఏమవుతుంది, ఆ ద్రావితపు అణువులు వాటితో ఒకటి కలిసిపోయి వేరే అణువు కింద మారచ్చు, లేదా డైమర్ కింద అలా మారచ్చు, అయితే వేరే స్పీసెస్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా కన్వర్ట్ అయినప్పుడు దాని యొక్క అసలైన రూపాన్ని కోల్పోతాయి అనమాట. ఎప్పుడైతే అసలైన రూపాన్ని కోల్పోయినాయో ఆటోమేటిక్గా అవుతుంది డివియేషన్ వచ్చేస్తుంది అనమాట. దాని కాన్సన్ట్రేషన్ లేదా అబ్జర్వెన్స్ తేడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వన్ మోర్ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ది సొల్యూట్ మాలిక్యూల్స్ అంటే కొన్ని జనరల్గా ఏమవుతుందంటే దే ఆర్ pH డిపెండెంట్ అనమాట. అంటే వారి బిహేవియర్ ఈజ్ pH డిపెండెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చూడండి. మీకు వన్ ఆఫ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ డైక్రోమేట్. జనరల్గా మనకి ఇప్పుడు క్రోమేట్ ఉంది కదా, క్రోమేట్ అంటే క్రోమేట్ స్పీసెస్ దే ఆర్ ఎల్లో ఇన్ కలర్. ఓకే, ఎల్లో క్రోమేట్ అంటే మనం ప్రైమర్లీ. ఓకే, ఇవి యూజువల్లీ దే ఎగ్జిస్ట్ ఎట్ pH గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. pH గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 ఉంటే అవి ఎల్లో క్రోమేట్ కింద అవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఏ pH ఈజ్ వ్యారీడ్, pH వ్యారీ అవుతుంది అనుకోమ్మా, సో ఏమవుతుంది, దట్ కన్వర్ట్స్ టు ది డైక్రోమేట్ స్పేస్. డైక్రోమేట్ ఈజ్ ఆరెంజ్ ఇన్ కలర్, వీరేజ్ క్రోమేట్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్. చూస్తే రెండు దే ఆర్ డిఫరెంట్ స్పీసెస్ అనమాట. ఓకే, దాని అబ్జర్బెన్స్ వేరు, దీని అబ్జర్బెన్స్ వేరు ఉంటాయి. pHని బట్టి కూడా ఏమవుతుంది మనకి, pHని కూడా మనకి బీర్-లాంబర్ట్స్లా అనేది అదే మనకి ఈ మారిపోతుంది, స్పీసెస్ మారిపోతుంది కూడా ఆటోమేటిక్గా బీర్-లాంబర్ట్స్లో కూడా అది డివియేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఒక స్పెసిఫిక్ pH కూడా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట డ్యూరింగ్ ది అనాలిసిస్. ఓకే, సో మనకి ఈ విధంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. క్రోమేట్ దట్ కన్వర్ట్స్ టు ది డైక్రోమేట్ విత్ ది చేంజ్ ఇన్ ది pH ఆఫ్ ద సొల్యూషన్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మనకి బీర్-లాంబర్ట్స్ల యొక్క లిమిటేషన్స్ మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటి మనకి బీర్-లాంబర్ట్స్లా ఈజ్ అప్లికబుల్ ఫర్ దేని ఎటువంటి వాటికి ఉపయోగపడుతుంది, మోనోక్రోమేటిక్ రేడియేషన్, ఒకే విధమైన తరంగదైర్ఘ్యం కలిగిన కాంతికి మాత్రమే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటి, హోమోజీనియస్గా ఉండాలి. ఓకే, దట్ నాట్ బి హీట్రోజీనియస్. ఇంకేంటి, తక్కువ గాఢత గల ద్రావణాలకు మాత్రం ఉపయోగపడుతుంది. చెప్పాను కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ అంటే pH డిపెండెంట్, pHని బట్టి కూడా ఇది స్పీసెస్ మారిపోతాయి కాబట్టి అది
దీని మీద ప్రభావం చూపుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం బీల్ ల్యాంబర్ట్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, బీల్ ల్యాంబర్ట్స్ లా మరియు దానికి లిమిటేషన్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు, మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనమ్మా, ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మనకి క్లియర్గా వస్తుంది. ఇది నోట్స్ కింద మీరు కొద్దిగా రాసుకొని బాగా చదవాలి. ఓకేనా.